హలో గైస్ అండ్ ఫైనల్ గా అయితే వీడియో అయితే వచ్చేస్తాను. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనమైతే ఎన్టీఆర్ అలాగే ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ మూవీ అయితే ఈరోజు షూటింగ్ అయితే స్టార్ట్ అయితే అయింది. అఫీషియల్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఈరోజు షూటింగ్ అయితే పార్టిసిపేట్ అయితే చేశాడు. మరి ఈ షూటింగ్ ఎన్ని రోజులు జరుగుతుంది అండ్ ఈ షూటింగ్ ఎక్కడ జరుగుతుంది మొత్తం డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఏం చేయాలో తెలుసుగా వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసింది. ఆర్డర్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది షూటింగ్ ఎక్కడ జరుగుతుందని తెలుసుకుంటే షూటింగ్ వచ్చేసి ప్రస్తుతం కర్ణాటకలో అయితే జరుగుతుంది. కర్ణాటకలో వచ్చేసి వనాలి బీచ్ లో అయితే జరుగుతుంది. అక్కడ ఒక ఫారెస్ట్ ఏరియాలో జరుగుతుంది. మొత్తం ప్రైవేట్ ఏరియా, అక్కడ ఏ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు. ఆ ఏరియాలోకి వెళ్ళి అయితే షూటింగ్ అయితే చేస్తున్నారు. మరి ప్రైవేట్ ఏరియా అంటున్నారు, మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్రశాంత్ నీల్ గారికి సెక్యూరిటీ ఏమైనా ఉంటుందా లేదా అని చెప్పి అనొచ్చు. మొత్తం ప్లానింగ్ తోనే వెళ్లారు. మొత్తం 50 బౌన్సర్స్ అయితే ఉన్నారంట తారకన్నకి. ప్రశాంత్ నీల్ గారు ముందే పర్మిషన్ అయితే తీసుకోవడం జరిగింది కర్ణాటక గవర్నమెంట్ నుంచి. అంటే ఈ ప్రాసెస్ వచ్చేసి దేవర మూవీ షూటింగ్, దేవర మూవీ ప్రమోషన్స్ టైం లోనే మొత్తం తప్పటి నుంచి జరుగుతుంది. తారకన్న అప్పుడు కర్ణాటక వెళ్లారు కదా దేవుళ్ళు చూడడానికి, అప్పుడే తారకన్న ఈ లొకేషన్స్ మొత్తం అయితే హంట్ అయితే చేసేసారు. అండ్ అప్పుడే కన్ఫర్మ్ అయితే చేసుకొని పర్మిషన్ మొత్తం తీసుకొని ఈ రోజు అయితే షూటింగ్ అయితే అఫీషియల్ గా అయితే స్టార్ట్ అయితే చేశారు. ఎన్టీఆర్ నీల్ ఈ మూవీ అనేది వచ్చేసి ఫారెన్ కంట్రీస్ కూడా చాలా సీన్స్ అయితే ఉండబోతున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ అలాగే కర్ణాటక, థాయిలాండ్, బ్యాంకాక్ ఇలాంటి ఏరియాలో సీన్స్ అయితే చాలా అయితే ఉండబోతున్నాయి ఈ మూవీలా. అవన్నీ కూడా చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్ గారు. సో ప్రస్తుతం వచ్చేసి ఈ వనాలి బీచ్ లో వచ్చేసి మన ప్రస్తుతానికి అయితే తారకన్న మీద అయితే కొన్ని సీన్స్ అయితే తీస్తున్నారు. అండ్ ఈ షూటింగ్ లో వచ్చేసి చాలా మంది నాజర్ గారు అండ్ ఇంకొంతమంది యాక్టర్స్ అయితే కూడా పార్టిసిపేట్ అయితే చేశారు. అండ్ దీని తర్వాత వచ్చేసి ప్రస్తుతం ఈ షూటింగ్ వచ్చేసి అయితే 1 మంత్ అయితే జరగబోతుంది. కర్ణాటక తారకన్న 1 మంత్ అయితే ఉండబోతుంది. అక్కడ షూటింగ్ అయితే జరగబోతుంది. మరి ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళైతే కలవచ్చు తారకన్నకి, అది మీ ఇష్టం. అండ్ ఎందుకంటే ఇది చాలా ప్రైవేట్ ఏరియాలో ఉంటుంది కాబట్టి మీ కలవ కూడా ఉండదు, వెళ్ళినా కూడా మాక్సిమం అవాయిడ్ అయితే చేయండి. అండ్ మూవీలో అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ షూటింగ్ వచ్చేసి అయితే నెక్స్ట్ మంత్ వరకు అయితే జరగబోతుంది. సో తారకన్న 1 మంత్ అయితే కర్ణాటకలో అయితే ఉండబోతున్నాడు. ఇంకొక అదిరిపోయే న్యూస్ ఏంటంటే ఈ మూవీని వచ్చేసి అయితే టీ సిరీస్ వాళ్ళు కూడా అగ్రిమెంట్ అయితే చేస్తున్నారు. అంటే మూవీకి వచ్చేసి అయితే వాళ్ళు ఆల్రెడీ రైట్స్ అయితే తీసుకోవడం జరిగింది, హిందీ రైట్స్. మూవీని వచ్చేసి అఫీషియల్ గా వాళ్ళ హిందీలో కూడా రిలీజ్ చేయొచ్చు, మన తెలుగులో కూడా వాళ్ళే తీసుకోవచ్చు. మొత్తం రైట్స్ అయితే ఇచ్చేసారు వాళ్ళు. ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ మూవీకి బడ్జెట్ లో ఎటువంటి డోకా అయితే ఉండదు, ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. వాళ్ళు మనకి స్పాన్సర్ కూడా చేస్తారు టీ సిరీస్ వాళ్ళు కూడా. మైత్రి మూవీ మేకర్స్ అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ అలాగే టీ సిరీస్ వాళ్ళు ముగ్గురు అయితే కంబైన్ గా అయితే మూవీని అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. మరి ఈ మూవీని ఏ రేంజ్ కి వాళ్ళు తీసుకెళ్తారు అనేది అయితే చూడాలి. ప్రస్తుతం అయితే ఈరోజు షూటింగ్ అయితే జరిగింది, స్టార్ట్ అయితే అయింది. అండ్ ఫొటోస్ కూడా వచ్చాయి. నిన్న తారకన్న బీచ్ దగ్గరికి వెళ్ళిన ఒక ఫోటో అయితే వచ్చింది, మీ అందరు చూసే ఉంటారు. అదిరిపోయింది ఆ స్టిల్. అంటే జస్ట్ అది చూడడానికి వెళ్ళారు. బట్ లుక్ ఎలా ఉండబోతుంది, నిన్న మనం చూసిన ఫోటోలు చూసుకుంటే తారకన్న బ్రీడ్ ఉంది అండ్ అలాగే నార్మల్ హెయిర్ స్టైల్ అయితే ఉంది. లుక్ ఏమైనా చేంజ్ చేస్తారా లేదనేది చూడాలి. అండ్ ప్రస్తుతానికి అయితే లుక్ అయితే చేంజ్ అయితే చేయకపోవచ్చు. మాక్సిమం షూటింగ్ లో వేరే లుక్ అయితే ఉంటుంది అండ్ బ్రీడ్ మొత్తం అలాగే ఉంటుంది. బట్ హెయిర్ స్టైల్ అయితే మార్చొచ్చు, మాక్సిమం అది ఒకటే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అయితే దేవరం మూవీ జపాన్ లో 25 days కలెక్షన్స్ అయితే వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. అండ్ ఆ వీడియో అయితే రేపు అయితే వస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇది వీడియో గైస్. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.